జనవరి 22 అయోధ్య అక్షింతలతో ఖచ్చితంగా ఇలా పూజ చేయాలి. భారతదేశంలో ఉన్న సమస్త హిందువులందరికీ చిరకాల కోరిక త్వరలో నెరవేరబోతుంది. ఇక అయోధ్యలో రామమందిర ప్రతిష్టాపన కార్యక్రమం జరగనుంది. ఇక జనవరి 22వ తారీఖున ఈ మహోన్నత కార్యక్రమానికి ముహూర్తం ఖరారు చేశారు. ఇప్పటికే రామమందిరం నిర్మాణం పూర్తయింది. రామమందిర ప్రారంభోత్సవం అలాగే విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమానికి దేశంలోని ప్రముఖులు అందరికీ ఆహ్వానాలు అందించారు. అలాగే సామాన్యులు ఎవరు అయోధ్య రాలేకపోయామని బాధపడకుండా అయోధ్య రాముని అక్షింతలు దేశంలోని ఉన్న హిందువులందరికీ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ప్రతి ఒక్కరికి చేరవేసే కార్యక్రమాన్ని చేపట్టారు. ఇలా అందుకున్న అయోధ్య అక్షింతలను ఏం చేయాలనే సందేహం చాలామందికి వచ్చి ఉంటుంది. అయితే అయోధ్య క్షేత్రం నుండి అందిన అక్షింతలు మన ఇంట్లో ఉన్న కొన్ని అక్షింతలతో కలుపుకొని జనవరి 22వ తారీఖున రామమందిర ప్రతిష్ఠ కార్యక్రమం జరిగేంత వరకు ప్రతిరోజు మన ఇంటిలోని శ్రీరాముని పటం వద్ద శ్రీరామ జయరామ అంటూ 108 సార్లు జపిస్తూ పూజలు చేయాలి. ఇక శ్రీరామ విగ్రహం ప్రతిష్ఠ కార్యక్రమం జరిగిన తర్వాత ఆ అక్షింతలను శ్రీరాముని దివ్య ఆశీస్సులుగా భావించి నెత్తిన చల్లుకోవాలి. మిగిలిన అక్షింతలను భద్రపరుచుకొని శుభదినాల అప్పుడు వాటిని వాడుకోవాలి. ఇక శ్రీరాముని అక్షింతలు అందని వారు ఎటువంటి బాధపడాల్సిన అవసరమూ లేదు. ఇక శ్రీరాముని చిత్రపటం ముందు ప్రతిరోజు పూజలు చేస్తూ ఆ శ్రీరాముని విగ్రహ ప్రతిష్ఠ ఆలయ ప్రతిష్ఠ కార్యక్రమాలను వీక్షిస్తూ రాముని ఆశీస్సులు పొందడమే మనకి ఆ దేవుడి అందించే వరంగా భావించాలి. రాముని అక్షింతలు మన ఇంటికి వచ్చిన తర్వాత వాటిని వృద్ధి చేసుకొని దేవుని పూజా మందిరంలో పెట్టుకోవచ్చు. ఇక వృద్ధి చేసుకున్న అక్షింతల వినియోగం ఎలా చేసుకోవచ్చని అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇక 22వ తేదీన జనవరి 2024వ తేదీన అయోధ్యలో శ్రీ బలరాముని వారి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ జరుగుతున్న సమయంలో ఇంటిల్లిపాది ఇల్లు కడుక్కోవడం, స్నానాలు ముగించుకొని గ్రామంలోని దేవాలయానికి ఇంటిల్లిపాది చేరుకొని పూజలు ముగించుకొని వ్యక్తిగతంగా నెత్తిన ధరించడము, పిల్లలను చిన్నవారిని దీవించడము, ఇక భర్త ఆశీస్సులు దీవెనలు తీసుకోవాలి. బీరువాలో పెట్టుకోవడం అంటే లక్ష్మీ స్థానంలో పెట్టుకోవాలి. ఇక పిల్లలు పుట్టినరోజున పెళ్ళి ఇతర శుభకార్యాలలో ఈ అక్షింతలతో దీవించడం. ఇక ఎవరైనా ఆశీర్వాదం కోసం మన ఇంటికి వచ్చినప్పుడు ఈ అక్షింతలను వినియోగించుకోవాలి. ఇక పుట్టినరోజు శుభకార్యాలు ఉద్యోగ ప్రమోషన్ లాంటివి జరిగినప్పుడు ఈ అక్షింతలను వినియోగించుకోవచ్చు. ఇక జనవరి 22 ప్రాణప్రతిష్ఠ రోజున దగ్గరలోని దేవాలయంలో ఉదయం 11 గంటలకు పూజా కార్యక్రమం మరియు అయోధ్య రామమందిర ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారాన్ని చూడడానికి ఏర్పాట్లు, హారతి మరియు ప్రసాద వితరణ ఉంటుందని చెప్పాలి. ఇక అందులో కుటుంబ సభ్యులందరూ కూడా పాల్గొనాలి. తమ ఇంటి చుట్టుపక్కల ఉన్న భక్తులను కూడా దేవాలయానికి రమ్మని ఆహ్వానించాలి. ఇంకా అదే రోజు సాయంత్రం సూర్యాస్తమం అయిన తర్వాత తమ ఇంటి ముందు కనీసం 5 దీపాలైనా వెలిగించాలని చెప్పారు. వీలైతే ఇంటిని విద్యుత్ దీపాలతో అలంకరించాలని కూడా చెప్పారు. ఇదేనండి ఇవాల్టి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే కొత్తగా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.